అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మినిస్టర్ రోడ్లోని కాచిబౌలి, నల్లగుట్ట ప్రాంతాలలో ముంపు ప్రాంతాలలో తలసాని పర్యటించారు. ఎండలోకి నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేశామని బస్తీవాసులు తలసానికి మొరపెట్టుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని తలసాని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. వెంటనే చర్యలు ప్రారంభించి బాధితులను ఆదుకోవాలని తలసాని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. లాలాలలో పూడిక తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు. బయటికి పట్టుకొని తీసుకోవాలి. చూలమ్మ టెంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం, సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డీసెంటింగ్కు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పింది. బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం. నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ మీరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి. అసలు డీసిల్టింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా? మరి జరగకపోతే ఈ సంవత్సరం అయిన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పని చేసిండ్రో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దగ్గర కాశీబౌలి కానివ్వండి, నల్లగుట్ట ప్రాంతం కానివ్వండి, చుట్టాల బస్తీ కానివ్వండి, మరి చూలమ్మ టెంపుల్ ఏరియాలో 1000 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయినాయి. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకి బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి. మళ్ళీ ఆ బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్